ఉరికిన మీరు ఆవేశపడబాకండి. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్నాం 10 ఏళ్ల నుంచి అని ఉన్నోళ్ళు ఉన్నారు. మీకు ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే మీరు 10-15 వేల ఓట్లు తెచ్చుకునే సీన్ లేదు. నా పేరు చెప్పుకుని తిరుగుతున్న వాళ్ళు మీరు. ఆ పర్సన్కి మాత్రం డబ్బు ఉంది కాబట్టి 10-15 వేల మంది తెచ్చుకోగలడు, ఓట్లు తెచ్చుకోగలడు. రెండోది మీ దగ్గర డబ్బులు ఏం లేవు, టిఫిన్లు పెట్టించడానికి కూడా డబ్బులు లేవు అంటే కనుక వల్ల కాదు. వాళ్ళు 15-20 కోట్లు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు, ప్లస్ తెలుగుదేశంతో ర్యాపో కూడా మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు, వాళ్ళని నేను పెట్టుకుంటున్నానన్న సంకేతం ఇచ్చారంటేనే అర్థం ఏంటి? నేను తను ముఖ్యమంత్రి కాడని తెలుసు, తనకు కనీసం 50 సీట్లు ఇవ్వరని తెలుసు. అదంతా చంద్రబాబు చెప్పేశారు. ఇతను కన్విన్స్ అయిపోయాడు. ముందు తినికేం చెప్తున్నాడు చంద్రబాబు నాకు అనుకుంటున్నది అది, నేను అనుకుంటున్న ప్రకారం అయితే మాత్రం ముందు మీరు ఇప్పుడు సెట్ అయిపోతాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు ఇతనికి, తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, దాని పరిస్థితి డిపెండెంట్ సోర్సు, మన ఇద్దరం కలిసి కష్టపడదాం, రేపటి ఎలక్షన్లో మనం సెకండ్కి వస్తాం, తెలుగుదేశం పార్టీ తాడికి వెళ్ళిపోతుంది. ఈ తాడికి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చేస్తారయ్యా, తద్వారా మనం నెక్స్ట్ అధికారం నువ్వే ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు ఆగని చెప్పింది. పవన్ కళ్యాణ్ ఏం చూస్తున్నాడు, చంద్రబాబు నాయుడిని దెబ్బతీయడం ద్వారా ఆ పునాదుల మీదన జనసేన ఎదగాలనుకోవట్లా. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు వర్గం అయితే గనక కాస్త ఖర్చు పెడుతుంది, కన్విన్స్ అవుతుంటది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈయన అసలు లెక్కే చేయడు. జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్కి వీళ్ళకి అస్సలు పడదు. కాబట్టి ఇతని ఆలోచన ఎట్లా ఉంది, ఇతన్ని చంద్రబాబు ఎట్లా కన్విన్స్ చేశాడు అంటే మోడీ కన్విన్సింగ్